రంగారెడ్డి జిల్లా షామీర్పేటలో ఎస్బీహెచ్ బ్యాంకులో దోపిడీకి దొంగలు విఫలయత్నం చేశారు. గ్యాస్ కట్లర్లతో షట్లర్ను తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో పోలీసులు అడ్డు రావడంతో దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఎస్బీహెచ్ లో దొంగలు దోపిడీ చేయడానికి విఫల యత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి షామీర్పేట పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు. షామీర్పేట ఎస్బీహెచ్ బ్యాంక్ లో అర్ధరాత్రి 3 నుంచి 5 గంటల ప్రాంతంలో జరిగినట్టుగా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే షట్టర్లను గ్యాస్ కట్టర్ తో కోసేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఇది షామీర్పేట పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉండడంతో ఆ పోలీసులు కూడా గ్రహించడం జరిగింది. అయితే ఆ బ్యాంకుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకముందే పోలీసులు గ్రహించి ఘటనా స్థలికి రావడం జరిగింది. అయితే ఆ పోలీసుల వాహన సైరన్ విన్న ఆ దుండగులు అకస్మాత్తుగా అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడే ఆ గ్యాస్ కట్టర్ తో పాటు వాళ్ళు వెంట తీసుకొచ్చిన అనేక వస్తువులు కూడా అక్కడే వదిలేసి వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో అంటే ఆ బ్యాంకు సీసీ ఫుటేజ్ సంబంధించి పూర్తి ఎక్విప్మెంట్ కూడా లోపల ఉండడంతో బ్యాంక్ సిబ్బంది కూడా కొద్దిసేపటి క్రితం సమాచారం ఇచ్చారు. బ్యాంక్ సిబ్బంది మరి కాసేపట్లో ఆ బ్యాంకు వద్దకు చేరుకుంటే డీసీపీ సాయంతో ఆ బ్యాంకును పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లి సీసీ ఫుటేజ్ ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే గతంలో గ్యాస్ కట్టర్ తో అంటే దొంగిలించేటువంటి ముఠా యూపీకి చెందిన ఒక గ్యాంగ్ గా భావిస్తున్నారు. గతంలో వీరు మెదక్ జిల్లా రామచంద్రపురంతో పాటు ఇంకా గుంటూరు జిల్లాలో గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇంకా అనేక సుమారు 5 బ్యాంకుల్లో చోరీ చేసి పెద్ద ఎత్తున కూడా బంగారాన్ని అలాగే నగదును అపహరించిన ఘటనలు ఉన్నాయి. అదే గ్యాంగు ఈ చోరీకి పాల్పడిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుంది. మరి కాసేపట్లో ఎస్బీహెచ్ బ్యాంక్ అధికారులు అలాగే స్థానిక డీసీపీ నేతృత్వంలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించేందుకు మాత్రము పోలీసులు సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.